మన తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము యెషయా గ్రంథము 48వ అధ్యాయము 12వ వచనం చదువుకున్నాం. యాకోబు, నేను పిలిచిన ఇశ్రాయేలు, నాకు చెవియొగ్గి వినుము. నేనే ఆయనను, నేను మొదటి వాడను, కడపటి వాడను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. ఇక్కడ తండ్రి అయిన దేవుడు తెలియచేస్తున్నాడు మనకి. యాకోబు, నేను పిలిచిన ఇశ్రాయేలు, చెవియొగ్గి వినుము అంటున్నాడు. ఇశ్రాయేలీలకి తెలియచేస్తున్న మాట. యాకోబు, నేను పిలిచిన ఇశ్రాయేలు, చెవియొగ్గి వినుము. నేనే మొదటి వాడను, కడపటి వాడును అని తెలియచేస్తున్నాడు. మొదటివాడు, కడపటివాడు కూడా ఆయనే అంటున్నాడు. సృష్టి ఆది నుండి సృష్టి అంతం వరకు నేనే అంటున్నాడు. ఇక్కడ మొదటి వాడను, కడపటి వాడను. కాబట్టి ఈ మొదటి దేవుడైన యెహోవా దేవునికి, కడపటి దేవుడైన యెహోవా దేవునికి మనము మొరక్కినప్పుడు ఆయన కృపలను మనం పొందుకోగలుగుతాము, ఆయన ప్రేమను మనం పొందుకోగలుగుతాము, ఆయన జాలిని మనము పొందుకోగలుగుతాము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనంలో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకము, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను. ఇక్కడ ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నారు. శిష్యుడైన యోహానుకి పద్మాసు ద్వీపంలో ఆయన పరవశుడైనప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకి దర్శనమిస్తారు. ఆయన దగ్గర వచ్చి నిలిచినప్పుడు ఆ వెలుగును, ఆ మహిమను తట్టుకోలేక యోహాను స్పృహ తప్పి పడిపోయినప్పుడు యోహాను పేరు పెట్టి పిలుస్తాడు. నేనే చేతిని ఆయనకి అందించి ఆయన మీద చెయ్యి ఉంచి, నేనే, భయపడకుము, నేను మొదటి వాడను, నేను కడపటి వాడను, జీవించి వాడను అంటున్నాడు. యెహోవా దేవుడు నేను మొదటి వాడను, నేను కడపటి వాడను అని కూడా మన యెషయా గ్రంథంలో చదువుకున్నాము. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు నేనే కడపటి వాడను, మొదటి వాడను, జీవించి వాడను. యెహోవా దేవునిని ఇక్కడ యేసుక్రీస్తులో మనం చూడగలుగుతాం. యెహోవా దేవునిలో యేసుక్రీస్తు ప్రవక్త అయిన యెషయా చూపిస్తున్నాడు మనకి. యెహోవా దేవునిలో యేసుక్రీస్తుని చూపిస్తున్నాడు. అక్కడ ఈ ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తులో యెహోవా దేవుణ్ణి చూపిస్తున్నాడు మనకి. ఎంత అద్భుతమైన కార్యం! యేసుక్రీస్తుని చూచామంటే మనము తండ్రి అయిన దేవుని చూచినట్లే. శిష్యులు అడుగుతారు కదా, మాకు తండ్రిని కనుపరచుము అంటే యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్లే అంటాడు అక్కడ. కాబట్టి ఇక్కడ యెహోవా దేవునిలో మనము యేసుక్రీస్తుని చూస్తున్నాం. నేను మొదటి వాడను, కడపటి వాడను అంటున్నాను. ఇక్కడ ప్రకటన గ్రంథంలో నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించి వాడను అంటున్నాడు. ఆయన నిరంతరము జీవించే దేవుడు. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు నిరంతరము జీవించడానికి శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన విధానాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి మన దేవుని యొక్క జన్మను మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆయన మొదటి వాడని, ఆయన కడపటి వాడని, ఆయన జీవించు వాడని, మనల్ని నిత్య రాజ్యంలోనికి చేర్చువాడని కూడా మనం జ్ఞాపకం చేసుకుని ఆయన జన్మమును ధ్యానించి ఆయనకు స్తుతి చెల్లించవలసిందిగా మనకి వాక్యములు తెలియచేస్తున్నాయి. కాబట్టి ఆయనని స్తోత్రిద్దాము, కీర్తిద్దాము, ఆయన్ని వేడుకుని ఆయన కృపలో వర్ధిల్లుదాము. అట్టి కృప వినిచిన బిడ్డలందరూ పొందుకుందరు గాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలనైనా. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా, మీకు వందనాలు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా, మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంటానని సెలవిచ్చిన దేవా, మీకు స్తోత్రములు ప్రభువా. వినిచిన బిడ్డలందరూ ప్రభువా, మీలో నైనా తండ్రి అయినా మీలో యేసుక్రీస్తుని చూచిన వారు ఉన్నారు ప్రభువా. యేసుక్రీస్తు దేవా, మీలో తండ్రిని చూసిన వారు ఉన్నారు ప్రభువా. ఇవనైనా మీలో మాకు తండ్రిని కనుబరుస్తున్నందుకు మీకు వేలాది స్తోత్రములు ప్రభువా. బిడ్డలందరినీ మీరు దీవించండి. మీ మొదటి రాకడ సమయంలో నైనా మీ పరిశుద్ధతను జ్ఞాపకం చేసుకుంటూ, మీ పరిశుద్ధ జన్మను జ్ఞాపకం చేసుకుంటూ మీకు స్తుతులు అర్పిస్తూ నైనా మీరు మొదటి వారని, కడపటి వారని, జీవించి వారని మీకు వేలాది వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటూ వినిచిన బిడ్డలందరూ ఆశీర్వదింపబడినట్లు మీరు కృప చూపు దేవుడు అని మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులో మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.